యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో గురువారం రోజున అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో గురువారం రోజున అంగన్వాడీ కేంద్రంలో పోషక పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని, ఏ కాలంలో వచ్చే పళ్ళని ఆ కాలంలో ఆహారంగా తీసుకోవాలని, వేసవి కాలంలో ఎక్కువ మంచినీటిని తాగాలని అన్నారు. పిల్లల బరువును ఎంతవరకు పెరుగుతుందని తల్లులు కూడా చూసుకోవాలని అన్నారు. సరైన పోషకాహారాన్ని తల్లులు తీసుకున్నట్లయితే పిల్ల ఎదుగుదల బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మౌనిక, ఎంఎల్హెచ్పి యమున, ఏఎన్ఎం రజియా బేగం, తల్లులు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. చేతులు అంటే చేతులు దాకానే కాళ్ళ చేతుల వరకే కాదు, కొంచెం ఇక్కడ వరకు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వాష్ ఎండిపోయిన శరీరాన్ని మనం ఈ కాలంలో ఏమంటారు, ఈ సమ్మర్లో ఎండ విపరీతంగా ఉండి వాటర్ అంతా మనకు చెమట రూపంలో వెళ్ళిపోతుంది. మనం దాన్ని రికవరీ చేయాలి అంటే ఏం చేయాలి, మనం వాటర్ నింపాలి కదా. ట్యాంక్లో వాటర్ పోస్తేనే నల్లాలు వస్తాయి. ట్యాంక్లో వాటర్ పోయిపోతే వస్తుంది, నల్ల రాదు. అంటే మనకు వెళ్ళిపోతూనే ఉంటుంది కదా చెమట రూపంలో, దాన్ని మళ్ళీ ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మంచి ఆహారం, అంటే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తక్కువ తినాలి సమ్మర్లో. ఎక్కువ ఏం తినాలి, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తినాలి. చాలా మంది ఏంటంటే ఫ్రై లేనే ముద్ద దిగదు ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ నెలలో మనకి పోషణ పక్వాడా అనే కార్యక్రమం అనమాట. దీంట్లో ఏముందంటే గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బాలంతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, 0-2 సంవత్సరాల పిల్లల తల్లులు పాలిస్తారు కదా, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తద్వారా పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ బరువులు ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరు తెలిసి ఉండాలి, మనకు తల్లిని తెలిసి ఉండాలి. అంటే నేను నా బిడ్డకు పాలు ఇస్తున్నా అంటే నా బిడ్డ ఏదో పెరుగుతున్నాడా లేదా అని ఆ తల్లి గమనించాలి. ఇవన్నీ చేయాలి అంటే మనకు మెయిన్ ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు మనకు సమ్మర్ కాబట్టి వాటర్ బాగా తాగాలి. ఇప్పుడు వాటర్ మిలియన్ అంటే ఇప్పుడు మనకు పుచ్చకాయలు అమ్ముతున్నారు కదా, 100కి 4 ఇస్తురా తీసుకుంటారు అందరూ. తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఏ సీజన్లో దొరికే పండును ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఎందుకంటే మనం ఆ ఫ్రూట్స్ కూడా మంచివా కాదా అనేది చెక్ చేసుకొని తీసుకోవాలి. అది రెండో ఆప్షన్. ఫస్ట్ ఏంటంటే మనకి ఏ సీజన్లో సీతాఫలం సీజన్ వచ్చిందనుకో ఆ సీజన్లో దొరికే పండు అది తినాలి. జామకాయ సీజన్ వచ్చినప్పుడు జామకాయలు తినాలి. మామిడి పండు సీజన్ వచ్చినప్పుడు మామిడి పండు. కొంతమంది ఏం చేస్తారు, ఈ ఏ పండు తినరు అనమాట. అంటే ఈ సీజన్లో వచ్చే పండు తింటే వేడి చేస్తుంది, అది తింటే దగ్గులేస్తుంది, ఇది తింటే అది అవుతుంది, అది తింటే ఇది అవుతుంది అని షాంపూ అవాయిడ్ చేస్తాం. దాంతో ఏమవుతుంది, మన శరీరానికి అందవలసిన ఆహార పదార్థాలన్నీ కూడా అందక శరీరం తొందరగా జబ్బుపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా జరగొద్దు అని అంటే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఊరందరూ ఆరోగ్యంగా ఉంటేనే